తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. యునైటెడ్ కాపు వనితా క్లబ్ భీమవరం శాఖ ఆధ్వర్యంలో భీమవరం కోపా కళ్యాణ మండపంలో ఉచిత శారీ స్క్రీన్ ప్రింటింగ్ రెండవ రోజు విజయవంతంగా పూర్తయింది. ఈ కార్యక్రమంలో భీమవరం 1 టౌన్ సీఐ నాగరాజు, మహిళా పోలీస్ సీఐ మహమ్మద్ ఉనిసా పాల్గొని మహిళల శక్తి యాప్ విశిష్టత ఎంత అవసరమో మహిళలకు వాటి గురించి వివరించి సైబర్ క్రైమ్ నేరాల గురించి, ఇప్పుడే ఎక్కువగా జరిగే మోసాలు ఫోన్లో వచ్చే యాప్ల గురించి, తల్లికి వందనం డబ్బులు బ్యాంక్ ఖాతాలో పడుతుంటే వాటిని మీకు ఫోన్ చేస్తే ఓటీపీలో చెప్పమని యాప్ల ద్వారా ఏ విధంగా మోసం చేస్తున్నారో వివరించారు. కోపా ప్రెసిడెంట్ ఎరంశెట్టి హర్నాథ్ మాట్లాడుతూ కాపు వనితా క్లబ్ తమ కోపాలో మహిళలకు ఉపాధి కల్పించే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తోట సుబ్బారావు, ఆరేటి రాము, కాపు వనితా క్లబ్ ప్రెసిడెంట్ అల్లంవాణి, సెక్రటరీ మెంటే అమ్ములు, మాజీ ప్రెసిడెంట్ సెక్రటరీ నరహర్శెట్టి రూపవాణి, అల్లు వనజాక్షి, సంధ్యారాణి, ఆకుల వేణు, డి మౌనిక, వడ్డే భవానీ తదితర సభ్యులు పాల్గొన్నారు. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి, దయచేసి ఎటువంటి ఫోన్ కాల్స్ కి కూడా రెస్పాండ్ అవ్వద్దు. మీకు తల్లికి వందనం పడిందని కానీ పడలేదని కానీ ఎవరినో ఫోన్ చేస్తే, మీకు ఏదన్నా డౌట్ ఉన్నా, మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కానీ కన్సల్ట్ మీ బ్యాంక్ కన్నా వెళ్ళి తెలుసుకోండి, లేకపోతే మీ సచివాలయం కల్లా వెళ్ళి తెలుసుకోండి. సచివాలయం దగ్గరలోనే ఉంటుంది మనకి, బ్యాంక్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అంతే తప్ప ఫోన్ కాల్స్ లో మీకు పడకపోతే ఈ ఓటీపీ ప్రెస్ చేయండి పడతాయని చెప్పినా, లేకపోతే ఈ లింక్ ప్రెస్ చేయండి, లింక్ ప్రెస్ చేస్తేనే మీ డీటెయిల్స్ ఇస్తేనే, లేకపోతే మీ బ్యాంక్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వలేదు, మీ బ్యాంకింగ్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేయండి, ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా చెప్పినా మీరు ఏదైనా ప్రెస్ చేస్తే మీ డబ్బులు పడిన డబ్బులు మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోవడం కూడా. అందువల్ల దయచేసి ఎటువంటి ఫేక్ ఫోన్ కాల్స్ అంటారు, ఎటువంటి ఫోన్ కాల్స్ కూడా రెస్పాండ్ అయ్యి ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వద్దు. అనాథరైజ్డ్ అన్వాంటెడ్ లింక్స్ ఏదైతే వస్తాయో ఎటువంటి లింక్స్ ప్రెస్ చేయొద్దు. ఎటువంటి ఓటీపీలు కూడా ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు. పెట్టుకోండి. ఈ విషయం మీరే కాకుండా అందరికీ కూడా తెలియజేయండి. ఇది ఓన్లీ తల్లికి వందనం అనేది ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇదే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ బ్యాంకు లావాదేవీల గురించి, మీ ఏటీఎం పిన్ కార్డు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లో ఎవరికి తెలియజేయొద్దు. అలాగే మీకు అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చినటువంటి ఎటువంటి లింక్స్ కూడా, లింక్ అంటే మీకు ఐడియా ఉంటాయి, బ్లూ కలర్ లో వస్తాయి. అది ఒక లింక్ మనకు పంపించిన తర్వాత మొత్తం అంతా కూడా బ్లూ కలర్ లో వచ్చింది. అటువంటి లింక్స్ ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. అన్నోన్ నెంబర్స్ వచ్చినట్టు ఓపెన్ చేసిన వెంటనే మీ ఫోన్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఫోన్ మీ దగ్గరే ఉంటుంది, కానీ ఆపరేషన్ అంతా వాళ్ళు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అన్నోన్ లింక్స్ ఎటువంటి ప్రెస్ చేయొద్దు. ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మీకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని అడగరు. కాబట్టి బ్యాంక్ వాళ్ళన్నా కానీ, ఏటీఎం అన్నా కానీ, లేకపోతే వేరే ఎవరన్నా ఓటీపీలు మీరు ఎవరికి చెప్పద్దు, మీ ఫోన్లో వచ్చిన ఓటీపీలు. అలాగే రీసెంట్ ఫ్రెండ్స్ డిజిటల్ అరెస్ట్ అంటారు. డిజిటల్ అరెస్ట్ అయితే ఇది డిజిటల్ అరెస్ట్ అనేది ఇది సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొంచెం ఏంటంటే ఫైనాన్షియల్ గా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ బట్టి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క ప్రొఫెషన్ బట్టి కానీ. అందులో కామన్ గా ఎక్కువగా ప్రొఫెసర్స్, డాక్టర్స్, లెక్చరర్స్ ల్యాక్స్ లోనే ఉంటుంది. వీళ్ళు ఒకసారి చేశారంటే చిన్న చేసేది వేరే ఉంటారు. ఈ డిజిటల్ అరెస్ట్ లో ల్యాక్స్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నాం మనం, ఏదో 1-2 జరిగినా కానీ. కాబట్టి దాని మీద అందరూ కూడా అవేర్గా ఉంటారు. ఈ కామన్ గా జరిగేటువంటి ఏటీఎంస్ దగ్గర ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మీకు అందరికీ ఏటీఎంస్ లో డబ్బులు విత్డ్రా చేయడం వచ్చా? ఒకవేళ మీకు ఏటీఎంస్ లో అమౌంట్ విత్డ్రా చేయడం రాకపోతే మీరు ఇంటి దగ్గరే తెలిసిన వాళ్ళకి ఇచ్చి పంపించారు. అంతే తప్ప ఏటీఎం దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కదా అని మాత్రం ఎప్పుడు వెళ్ళరు. ఎందుకంటే ఈ ఏటీఎం విత్డ్రా చేసే వాళ్ళు కామన్ గా డబ్బులు అక్కడ కొంతమంది ఉంటారు. ఎక్టీఎఫ్ ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చు. దీంట్లో ఫోటో తీసే వెసులుబాటు ఉంటుంది, వీడియో కూడా తీసి మీరు పంపించవచ్చు. అదేవిధంగా SOS కాల్ బటన్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో కూడా SOS కాల్ బటన్ తో మీరు కంప్లైంట్ చేయొచ్చు. అంటే ఎమర్జెన్సీలో ఉన్నామని చెప్పి తెలియజేయచ్చు. ఎక్కడన్నా బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరన్నా మీ పిల్లలు కానీ ఎవరన్నా కాలేజీలో జాయిన్ చేయడానికి, స్కూల్లో జాయిన్ చేయడానికి, లేకపోతే ఎక్కడికన్నా అవకాశాలు వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఏ ప్రదేశంలో ఉన్నారు, మీకు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఏంటి, ఆ పోలీస్ స్టేషన్ నెంబర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అన్ని కూడా ఈ 6 years లో ఉంటాయి.
కాబట్టి మీరు ప్రతిరోజు కూడా సిక్ యాప్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని ఒకసారి చూసుకోండి. మీరు చూసుకుంటే మీకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎప్పుడు దాన్ని మనం వాడవచ్చు, ఎప్పుడు మనకు ఉపయోగపడుతుంది అనేది మీకు ఒక ఐడియా అవగాహన వస్తుంది. అప్పుడు మీరు దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేయొచ్చు. మీరు ఏదైనా సపోజ్ మీ ఇంటి దగ్గరలో కానీ మీరు ఏదైనా చూసుకుంటే ఏమన్నా ర్యాంకర్స్ కనపడుతుంటే మీరు వాళ్ళకి తెలియని కొంచెం దూరం పెట్టుకుని జస్ట్ ఒక ఫోటో మీరు తీసి దాన్ని సిక్ యాప్ లో పెడితే ఆటోమేటిక్గా మీరు ఎవరు కంప్లైంట్ చేశారనేది డీటెయిల్స్ బయటకు రావు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మాత్రం మాకంటే తెలియజేస్తారు. పలానా ప్రాబ్లం ఇలా అవుతుంది, లొకేషన్తో సహా వచ్చేస్తారు. మీ లొకేషన్ మీ ఫోన్లో ఆనుకుంటారు. అప్పుడు ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయవచ్చు కూడా ప్రతి కాళ్ళు కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు అవసరం అవుతుంటే ఒకసారి వచ్చి చక్కగా శ్రద్ధగా వింటున్నారు మేము ఏం చెప్తున్నాం అనేది. మా యొక్క మెసేజ్ ఏంటనేది మీ అందరూ కూడా చక్కగా విని అది మీతో పాటు మీ కుటుంబంతో పాటు మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఈ మెసేజ్ అనేది వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్లు భీమవరం డిపో మేనేజర్ పిఎన్ సత్యనారాయణమూర్తి తెలిపారు. బుధవారం భీమవరం ఆర్టీసీ డిపోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తేలికపాటి లైసెన్స్ కలిగి ఉన్నవారికి ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త అని, భారీ వాహన రంగంలో డ్రైవర్ల కొరతను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ సర్టిఫికెట్తో లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ను హెవీ లైసెన్స్ గా పొందడానికి నిపుణులతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. బ్యాచ్ కు 16 మందికి 32 రోజుల పాటు శిక్షణ అందిస్తున్నామని, మొదటి బ్యాచ్ పూర్తయిన తర్వాత రెండో బ్యాచ్ ప్రారంభమవుతుందన్నారు. శిక్షకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ పొంది ఏడాది కాలం అయి ఉండాలని, హెవీ వాహన లైసెన్స్ కొరకు ఎల్ఎల్ఆర్ తీసుకుని ఉండాలని, కనీస వయస్సు 20 సంవత్సరాలు దాటి ఉండాలని అన్నారు. త్వరలో డ్రైవింగ్ క్లాసులు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 7382924754 నెంబర్కు సంప్రదించాలని అన్నారు. అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, ట్రైనర్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పరిసర ప్రజలందరికీ కూడా ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ఇదొక సువర్ణ అవకాశం. ఏపీఎస్ఆర్టీసీ భీమవరం డిపో హెవీ డ్రైవింగ్ స్కూల్ ని ప్రారంభిస్తా ఉంది. తేలిక వెహికల్స్ అంటే మోటార్ సైకిల్, కారు, జీపు ఇటువంటి లైసెన్స్ వచ్చి 1 year అయిన అందరూ కూడా హెవీ వెహికల్స్ అంటే బస్సులు, లారీలు ఇవి కూడా తోలటానికి కావాల్సిన శిక్షణ అద్భుతమైనటువంటి వాహనం ద్వారా, అద్భుతమైన డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ ద్వారా 32 రోజుల పాటు పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం పూట అంతా థియరీ, మధ్యాహ్నం అంతా ప్రాక్టికల్ చేయడం జరుగుతుంది. ఈ శిక్షణ వాహనం యొక్క ప్రత్యేకత ఏంటంటే డ్రైవర్ గారితో పాటు యువతల శిక్షణ ఇచ్చే ఆయన కూడా ఉంటారు. ఇద్దరు డ్రైవింగ్ కంట్రోల్ చేస్తారు. ఒకవేళ ఆయన తప్పు చేసినా ఇక్కడ ఆయన కంట్రోల్ చేస్తూ ఉంటారు. మేము ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తాము. ఆ సర్టిఫికేట్ అయిన తర్వాత ఆర్టీఓ ఆఫీస్ మేమే తీసుకెళ్లి మా బస్ మీద టెస్ట్ తీసుకుని లైసెన్స్ ఇచ్చి ఏర్పాటు చేస్తాము. 32 రోజుల క్లాసు. ఇది యొక్క ఫీజు 23,600 రూపాయలు. ఇది కనుక తీసుకున్నట్టయితే కనుక మీకు మంచి నైపుణ్యం వస్తుంది. అది కాక ఆర్టీసీలో భవిష్యత్తులో ఎప్పుడైనా సరే రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత కూడా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ డ్రైవింగ్ పాఠశాల విద్య నుంచే యోగాపై శిక్షణ అందించాలని లయన్స్ క్లబ్ సీనియర్ నాయకులు సంస్కార్ స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం బ్యాంక్ కాలనీలోని సంస్కార్ స్కూల్ వద్ద బుధవారం యోగా అవగాహన ప్రచార పేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజేష్ మాట్లాడుతూ యోగా మన జీవితంలో ఒక భాగంగా మారితే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుందన్నారు. ప్రిన్సిపల్ అడప సత్యవతి మాట్లాడుతూ యోగాసనాలతో కలిగే ప్రయోజనాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఎలాంటి ఖర్చు, మందులు లేకుండా రోగాలు నివారించడం యోగాతోనే సాధ్యమన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగాని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమారి, హేమ, అనిత తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్యం మన చేతిలో ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే పరిపూర్ణ ఆరోగ్యం ముందుకెళ్తాం. అయితే ఇవాళ ఈ కలుషిత వాతావరణంలో ఈ నీరు, గాలి అన్నీ కూడా కలుషితం అయిపోయాయి. ఈ నేపథ్యంలో యోగా తప్ప మరొకటి లేదని చెప్పేసి తెలియజేస్తున్నారు.
ఇవాళ బాల్యం నుండి కూడా యోగా చెప్పాలని ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమం మాసోత్సవం చేస్తున్నారు. ఈ మాసోత్సవాల్లో భాగంగా వాడవాడలో కూడా జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు అద్భుతమైన ఉద్యమం చేస్తున్నారు. మరి మంచి స్పందన వచ్చింది. అయితే ఇవాళ సంస్కార్ స్కూల్లో నూతన కార్యక్రమం పెట్టారు. ఒక్కరోజుతో అక్కడ 22 నుంచి కూడా ఈ కార్యక్రమం సంపూర్ణంగా చేస్తానని స్కూల్ డైరెక్టర్ నందమూరి రాజేష్ గారు మరి తెలియజేశారు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేస్తూ యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా మా సంస్కార్ స్కూల్ విద్యార్థుల చేత నిర్వహించబడినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా ఆనందంగా ఉంది. యోగా అనేది ప్రతి మానవుడితో నిత్యం ఏదో ఒక పని ఒత్తిడిలో తిరుగుతూ ఉంటారు మనుషులందరూ కూడా. కాబట్టి యోగా వల్ల ఎలాంటి మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఒక మార్గంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. అలాగే నేటి విద్యార్థుల్లో కూడా పోటీతత్వం బాగా పెరిగిపోయింది. కాబట్టి విద్యార్థుల్లో కూడా కనీసం రోజుకి 1 గంట అయినా సరే యోగా చేసేటువంటి అలవాటుని చేయడం వల్ల స్కూల్ కానీ అలాగే పేరెంట్స్ కానీ ఇలాంటి అలవాటుని చేయడం వల్ల వాళ్ళ భవిష్యత్తులో ఒత్తిడి తట్టుకొని నెగ్గుకు రాగలుగుతారు. కాబట్టి అలాగే ముఖ్యంగా స్త్రీలందరూ కూడా ఇంట్లో నిరంతరం ఏదో ఒక పని చేస్తూ శ్రమిస్తూ ఉంటారు. అలాగే బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. స్త్రీలలో కూడా ఆ మానసిక ఒత్తిళ్లను తగ్గించి అనేకమైనటువంటి రోగాలను దూరం చేయాలంటే ఖచ్చితంగా ఈ యోగా అనేది ప్రతిరోజు కూడా ఒకరోజు ఆగిపోకూడదు. ఈ ఉద్యమం అనేది అలా నిరంతరం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. పారా స్పోర్ట్స్ ద్వారా విభిన్న ప్రతిభావంతులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుల అధ్యక్షులు అల్లాడి నటరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రమైన ఆకివీడు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పారా స్పోర్ట్స్ చైతన్య యాత్రకు ఆయన స్వాగతం పలికి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు 15 లక్షల మంది ఉన్నారు. వారిలో ప్రధానంగా క్రీడాకారులు చూస్తున్నట్టయితే సాధారణ క్రీడాకారులు మామూలుగా మన జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో సాధారణ ఆటల పోటీలు పెట్టుకుంటూ ఉంటాం. అది వివిధ అసోసియేషన్ ద్వారా మరియు గవర్నమెంట్ ద్వారా చేస్తుంటాం. కానీ పారా స్పోర్ట్స్ అంటే వివిధ వైకల్యాలు గల వ్యక్తులకు ప్రత్యేకించి గవర్నమెంట్ గుర్తించి జియో నెంబర్ 4 ద్వారా రిటన్ ఎగ్జామ్ లేకుండానే 3% ఎగ్జామ్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఇటీవల చూస్తున్నట్టయితే డిఎస్సిలో మనకి 420 పోస్టులు కేటాయించడం అనేది బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం. అదేవిధంగా 22 ఎకరాలు పారా స్పోర్ట్స్ గురించి వైజాగ్లో క్రీడా మైదానం కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం అనేది బహుశా భారతదేశ చరిత్రలోనే ఫస్ట్ టైం. ఇందుకు ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులందరి తరపున ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ముఖ్యమంత్రి విజన్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మన నారా లోకేష్ గారు కూడా దివ్యాంగ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి సాధారణంగా ఈ స్పోర్ట్స్ గురించి, పారా స్పోర్ట్స్ గురించి విస్తృతమైనటువంటి ప్రచారం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం నాంది పలికినటువంటి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి అధ్యక్షులు గొనగండ్ల కోటేశ్వర గారికి, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మా రామస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మన వికలాంగుల సమాజం తరఫున. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దశాబ్దాల కాలంగా ఉన్న కొల్లేరు సమస్య పరిష్కారానికి కేంద్ర సాధికారత కమిటీ రావడం కొల్లేరు ప్రజల అదృష్టం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఈ నెల 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి. ఈ నెల 21న భీమవరంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేస్తున్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట్రాయుడు వెల్లడి. మానసిక ఒత్తిడి నుంచి యోగాతో విముక్తి. నెల రోజులుగా యోగా అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించుకోవడం అభినందనీయం. కుముదివల్లి సర్పంచ్ వంశీ కృష్ణంరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.